అక్టోబర్ 2 తారీఖు నాడు వైన్స్లు బార్లని బంద్ పెడతారని పండుగకు 4 రోజుల ముందటి సందే మందును అడ్వాన్స్గా కొని పెట్టుకున్నారట. మామూలుగా రోజుకు 70 కోట్ల అమ్మకాలు, వీకెండ్ అయితే 80 కోట్ల దాకా అమ్మకాలు జరుగుతుంటాయట. అయితే దసరా పండుగప్పుడు మాత్రం అటు ఇటు 300 కోట్ల మార్కును దాటిపోతుంది. పోయినసారి కూడా అట్లే అయింది. అయితే ఆయనతో ఈసారి గాంధీ జయంతి వట్టి ఆ రికార్డు ఏడ తుడిచిపెట్టకపోతుందో అని ఫికర్ పెట్టుకొని పండుగ 4 రోజుల ముందటి సందే మందు కొని పెట్టుకున్నారట. సెప్టెంబర్ 27 తారీఖు నాడు 174 కోట్ల మందు కొన్నారట. ఈ 28 నాడు 117 కోట్ల మందు, 29 నాడు 186 కోట్ల మందు, ఇక సెప్టెంబర్ 30 నాడు అయితే ఏకంగా 313 కోట్ల మందు కొన్నారట. ఈ అక్టోబర్ 1 నాడేమో రోజు లెక్క 86 కోట్ల రూపాయల మందే కొన్నారట. అంటే అక్టోబర్ 1 నాటికే మందు బాబులంతా అలర్ట్ అయ్యి ముందు జాగ్రత్త పడి ఆ మహాయజ్ఞాన్ని పూర్తి చేసిరన్నట్టు మొత్తం 419 కోట్ల మందు కొన్నారట పండుగ స్పెషల్ గా. ఇది పోయినసారి కంటే ఎక్కువేనట. 2024 సెప్టెంబర్లా, అంటే పోయిన ఏడాది సెప్టెంబర్లా 2838 కోట్ల రూపాయల మంది అమ్మితే ఈ తాప 3046 కోట్ల మందు అమ్మకం జరిగిందట. పోయినసారి కంటే ఇది 7% ఎక్కువేనట. అంటే ఈ క్రెడిట్ అంతా ఒక్క మందు బాబులేదే కాదుల్లో, ఆబ్కారీ శాఖ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లు అంతా మందు స్టాకును ముందే తయారు పెట్టించుడు. వైన్ షాపులోళ్ళు కూడా గాంధీ జయంతి నాడు షాపులన్నీ బంద్ ఉంటాయి మరి అని చెప్పి ముంగట ఫ్లెక్సీలు పెట్టి అలర్ట్ చేసుడుతోటి ఇంత గొప్ప కార్యం సాకారం అయిందట. మొత్తానికి అనుకుంటే కానిది ఏమున్నది అని చూపెట్టిరు మన మందుబాబులంతా. ఇంతటి త్యాగదనులకు కనీసం వచ్చే దసరా పండుగ కన్నా డిస్కౌంట్ ఆఫర్లో, లక్కీ డ్రాలో, గిఫ్టులో ఏమన్నా ఇచ్చి ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇండు వాకిళ్ళు అమ్మైనా సరే సర్కారు ఖజానాకు సంపూర్ణ మద్దతును అందిస్తారు కావచ్చు.